నమస్కారం ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా కావలిలో పోలీసులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో అవసరం లేకుండా తిరుగుతున్న పలువురిని ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి జరిమానాలు విధించారు. కావలి డీఎస్పీ శ్రీధర్, వన్ టౌన్ సీఐ ఫిరోజ్ ఖాన్, సీఐ గిరిబాబు, రూరల్ సీఐ రాజేశ్వరరావు, ఎస్ఐ సుమన్ సిబ్బంది పాల్గొని స్పెషల్ డ్రైవ్ చేశారు. అబ్బాయికి జర్నీ చేస్తారు. నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు రాత్రిపూట జిల్లాలో ఎక్కడ కానీ అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు గాను రాత్రిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెట్టేందుకు, ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడన్నా ఓపెన్ ప్లేసెస్లో తాగుతున్నారేమో అని చెప్పి దాని చెకింగ్ కోసం, తర్వాత కొత్త వ్యక్తులంతా కానీ లేకపోతే ఆల్కహాల్ తాగేసి రోడ్ల మీద రౌడీలు కానీ అసాంఘిక ఎలిమెంట్స్ కానీ తిరుగుతుంటారేమోనని చెప్పేసి ఈ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ చెకింగ్ చేయడం జరుగుతుంది. రాత్రి 10-11 తర్వాత ఎవరు కూడా బయట రాకూడదు, మరీ అత్యవసరమైతే తప్ప. ఇష్టం వచ్చినట్టు తాగేసి రోడ్ల మీద తిరగడము, గొడవలు పడడం ఇటువంటివన్నీ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన పోలీస్ శాఖ ఒప్పుకోదు. ఈ ఆదేశాల మేరకు మనం కావలి పట్టణంలో కూడా మన వన్ టౌన్ సిఐ ఈరోజు, టూ టౌన్ సిఐ గిరిబాబు, రూరల్ సిఐ రాజేశ్వరరావు, ఈ ముగ్గురం కూడా మొత్తం కావలి పట్టణం అంతా కూడా ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఇప్పుడున్న నైట్ టైం రాత్రి 1 గంట 2 కూడా సరైన కారణం లేకుండా రోడ్ల మీద తిరిగితే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలంతా కూడా ఎంత గుర్తుపెట్టుకోవాలా, ఇదంతా కూడా ప్రజల క్షేమం కోసం. మన కావలి టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, తర్వాత నేరాలు జరగకుండా ఉండేందుకు గాను మేము ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకునేందుకు గాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము. దీనికి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. ఇలా డిఎస్పీ కావాలి. ఈరోజు కావలిలో ఇక్కడ సబ్ డివిజన్ ఆఫీస్లో రావడం జరిగింది. ఇక్కడ కావలిలో మొత్తం సబ్ డివిజన్లో ఆల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఆఫీస్కి క్రైమ్ రిపోర్ట్, ల్యాండ్ ఆర్డర్ గురించి మొత్తం సమీక్షించడం జరిగింది. దాదాపు ప్రతి పోలీస్ స్టేషన్లో ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా రౌడీ యాక్టివిటీస్ కానీ గంజా యాక్టివిటీస్ ఎంత పెద్ద ఇక్కడ లేదు. బట్ దెన్ ఆల్సో అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైనా ఇష్యూస్కి ల్యాండ్ ఆర్డర్ మీద కాంప్రమైజ్ కాకుండా ఇష్యూస్ మీద పోవాలి, ల్యాండ్ ఆర్డర్ కంప్లీట్గా మెయింటైన్ చేయాలి. అప్పుడు ప్రజలకి సంతోషపడే విధంగా లీగల్ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి. ఇది నేను మీ అందరికీ చెప్పాను. మీ ద్వారా కూడా ఎన్ని ఇష్యూస్ వస్తే అది మీరందరూ చెప్పాలి, దానికి కూడా మనం సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ సార్. అట్లానే సార్ ఇప్పుడు జిల్లాలో మీరు చర్యలు తీసుకుంటున్నారు, అయినా కూడా వెంకటేశ్వరపురంలో ఇప్పుడే నాకు నోటీస్ వెంకటేశ్వరంలో కత్తిపోటీ. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ఇక బులెటిన్ వివరాల్లోకి వెళ్తే, జస్టిస్ కవాయ్ సీజేఐగా ఉన్నప్పుడు ఆయనపైకి బూటు విసిరిన అడ్వకేట్ రాకేష్ కిషోర్ పై కట్కడుమా కోర్టు వద్ద ఓ లాయర్ దాడి చేశారు. 70 ఏళ్ల కిషోర్ సనాతన ధర్మకి జైహో అని నినదిస్తూ దాడిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒక కేసును హ్యాండ్ ఓవర్ చేయడానికి ఉదయం కోర్టుకు వెళ్లగా యువ లాయర్ చెప్పుతో దాడి చేసేందుకు వచ్చాడు. గతంలో సీజేఐపై దాడి చేసినందుకే ఈ పని చేశారని కిషోర్ తెలిపారు. सनातन धर्म की जय हो, सनातन धर्म की जय हो, सनातन धर्म की जय हो, सनातन धर्म की जय हो। मैं साले ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ సెంచరీ చేయకపోతే నగ్నంగా తిరుగుతానన్న మాథ్యూ హెడెన్ ఛాలెంజ్ పై ఆయన కుమార్తె గ్రేస్ హెడెన్ స్పందించారు. మా నాన్న ఇంకోసారి ఇలా నగ్నంగా తిరుగుతానని ఛాలెంజ్ చేస్తే ఆయన మా తండ్రే కాదని చెప్పేస్తా అని హెచ్చరించారు. Hopefully it's just a wash of the Aussies taking it all out, but I was so grateful that Root scored 100. It was the first time in my life I've ever thought I wanted an Englishman to do well in an Ashes series, but Root, oh my goodness, thank you from the bottom of my heart. And I'm disowning my father if he honestly says he's going to run naked around anything ever again. Second, related to you, you have been part of many leagues recently. You have become a social media sensation. So how are you handling the fame? Oh, I mean, that's very kind, thank you. I wouldn't say that, but I don't know, it's been a really amazing year. I feel so lucky to be travelling all around the world. I'm just 23 and doing something that I love and I'm really, really passionate about. So I guess that's the dream, really. And social media sort of comes with the job. So yeah, I'm really enjoying my time and it's a breeze. I love connecting with people and sharing my life. I think it's a really unique and special thing that I get to do. And to end with, what are your predictions for the Ashes scoreline? I think we're going to take it all out. I mean, if you look at how we've been doing this Ashes series so far, it's not looking good, England. That's all I'm going to say. Anyways. Thank you so much. హిమాచల్ ప్రదేశ్లోని చంబాలో పెళ్లింట ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకల్లో భాగంగా ఇంటి ముందు నృత్యం చేస్తుండగా కొందరింటిపైకెక్కి కూర్చుని చూస్తున్న సమయంలో రూఫ్ ఒక్కసారిగా కోలింది. ఈ ఘటనలో 28 మంది గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా రూఫ్ కర్రలతో నిర్మించింది కావడంతో కూలినట్లు తెలుస్తోంది. ఎలాంటి మరణం చోటు చేసుకోలేదని అధికారులు తెలిపారు. ఇది వాటి బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.